అవని అమ్మా ఒక్క నిమిషం. అమ్మా ఈ పాప కనిపించట్లేదు. ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదమ్మా. సుజాత, కొంచెం టిఫిన్ చేయి. నాకేమొద్దు, నాకు నా కూతురు కావాలి. అక్కడికి వెళ్ళి చూసేద్దాం. బావా, ఒకసారి ఇతన్ని అడుగుదాం. ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ముందుకు వెళ్ళి అడుగుదాం. స్కూల్కి వెళ్ళనమ్మా, భయం వేస్తుంది అని అన్నావు. అప్పుడు నేను నిన్ను పంపించకపోయినా బాగుండేది. ఇంత ఘోరం జరుగుండేది కాదు. తప్పంత నాదే, తప్పంత నాదే. ఇతన్ని అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఈ ఫోటోలో ఉన్నది మా అక్క కూతురు. ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. మీకెక్కడైనా కనిపించిందా? మీకెవరైనా అనుమానంగా అనిపించారా? మాకు కనిపించలేదండి. పద బావా. సుజాత, కనీసం ఈ టీ అయినా తాగు. నాకు మంచినీళ్ళు కూడా వద్దు. నా కూతురు నాకు కావాలంతే. నా కూతురికి ఏదైనా అయ్యిందంటే నేను ఇలాగే ఉండి ఆకలితోనే చచ్చిపోతాను. ఏంటా మాటలు సుజాత? అమ్మ అమ్మ అంటూ తిరుగుతుండేది, ఇప్పుడు మాయమైపోయింది. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అవని, నా కూతురు కనిపించిందా? నా కూతుర్ని తీసుకొస్తున్నావు కదా? అక్క, పోలీసుల్ని కలిసి మాట్లాడాము. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు, మేము మా ప్రయత్నాల్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి ఆచూకీ తెలీదు. నువ్వేం కంగారు పడుకో, సరేనా? నీ నుంచి ఫోన్ వచ్చేసరికి చాలా ఆశపడ్డానవని. సౌమ్య దొరికిందని చెప్తావేమో అనుకున్నాను. తర్వాతైనా నా నుంచి నీకు అలాంటి సంతోషకరమైన వార్త వినే ఫోనే వస్తుందక్క. నా మీద నమ్మకం ఉంచు. ఒకసారి ఫోన్ ఇవ్వు. అవని, చెప్పు బావా. పాప కనిపించట్లేదనే దిగులుతో సుజాత ఏం తినడం లేదు, టీ కూడా తాగడం లేదు. పాప ఆలోచనలతోనే ఉండిపోతుంది. అక్కకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. సుజాత, అక్క, ఎందుకు అలా చేస్తున్నావు అక్క? నా బాధ నా ఆకలిని చంపేసిందవని. నీకు చెప్పేటంత దాన్ని కాదు. అయినా సరే ఒక విషయం చెప్తున్నాను, విను. మన దగ్గర శక్తి లేకపోతే మనం పోరాడలేము, దేనిని సాధించుకోలేము. నువ్వేమీ తినకపోతే నీ ఆరోగ్యమే పాడైపోతుంది. దయచేసి ఏదో ఒకటి తినక్క. పాప కనిపించింది అనే శుభవార్తను నేను చెప్తానని చెప్పాను కదా, ఆ నమ్మకంతోనే ఉండు, సరేనా? నేను మళ్ళీ చేస్తానక్క. బావా, మరో ఏరియాకు వెళ్దాం పద. పద. టీ తాగు సుజాత. వద్దు అని చెప్తున్నాను కదా.
ఏం తినకుండా నిజంగానే చచ్చిపోతావా? నా కూతురు వీలైనంత తొందరగా నా కళ్ళ ముందుకి రాకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను. సుందరి, నేనే వసంతని. మా ఇంటికి వస్తానని 2-3 సార్లు అడిగావు కదా. ఇంట్లో అందరూ ఉన్నారు, అంతా గందరగోళంగా ఉంది, ఇప్పుడే రావద్దులేవే అని నిన్ను రానివ్వకుండా చేశాను. ఓ అరగంటలో వచ్చేవే, ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే 1 గంటలో వస్తాను. వాళ్ళ ఆయన కూడా రమ్మని చెప్పు, నాకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే వసంత. వీలైనంత తొందరగా వచ్చేయండి. అందరూ ఎక్కడికి వెళ్ళారేంటి? ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు అంటారు గాని నీ దగ్గర చెప్పుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. పెద్ద కోడలేమో వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది, రెండో కోడలేమో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళింది, చిన్న కోడలేమో ఎక్కడ బలాదూర్లు తిరుగుతుందో తెలీదు. మా అమ్మకి కోడళ్ళు అచ్చి రావడం లేదు, అందరూ బయటికి వెళ్లారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. మీ ఆయన్ని కూడా తీసుకునిరా, అందరం కలిసి చాలా రోజులైంది కదా. అలాగే వసంత. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. నిన్న మా ఇంట్లో అమ్మా నాన్నలకి షష్ఠపూర్తి ఫంక్షన్ చేశాము. అప్పుడేమైందంటే ఆ, 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 ఆ. ఏమైందమ్మా? ఎందుకు కొట్టావు? బుద్ధుందా నీకు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? కూతురికి విలువివ్వకుండా కోడళ్ళని నెత్తిన పెట్టుకుంటావు కదా. ఆ కోడళ్ళు ఎంతటి గొప్పవాళ్ళో నా ఫ్రెండ్కి చెప్పుకుంటున్నాను. తప్పే ఉంది? తప్పులేదా? వయసు పెరిగితే సరిపోదమ్మా, బుద్ధి కూడా పెరగాలి. మన ఇంటి విషయాలు మన గేటు కాదు కదా, గుమ్మం కూడా దాటకూడదు. బయట వారు ఎవరైనా సరే మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పనులు చేస్తే మనం ఎదిరించాలి, అంతేగాని మన పరువుని మనమే బజారుకి ఈడ్చుకోకూడదు. బయటికి పోయి దండోరా వేసిందా? మైక్లో అరిచి చెప్పిందా? ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడింది, అంతే కదా మావయ్య? నువ్వు నోరుమోయ్. మరో మనిషికి ఫోన్లో చెప్పడం దండోరా వేసినట్టు కాదా? ఆ నోరు ఊరుకుంటుందా? మరో చెవికి చెప్పదా? ఏంటయ్యా ఆ జ్ఞానం లేని మాటలు? నా మాటలు మీకు ఇబ్బంది అనిపించుండొచ్చు, కానీ జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే మీకేం అర్థమవుతుంది మాంగారు? సరైన సమయంలో కోడళ్ల తోడు అత్తయ్య గారికి ఏది? చివరికి కూతురే దిక్కైంది కదా. ఏంటి పెద్దిరాజు, నిహారిక బయటికెళ్ళినంత మాత్రాన తిరిగి రాదా? నా ముగ్గురు కోడళ్ళు శాశ్వతంగా నా ఇంటికి రారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎన్నైనా అనండి అత్తయ్య, ఎప్పటికైనా కూతురు తర్వాతే కోడళ్ళు. మరో విషయం అత్తయ్య గారు, మీరు పెట్టేది తింటున్నాం కదా అని ప్రతిసారి మీరు కొడితే కూడా పడలేము. మీరు కొడుతున్నది మీ కూతుర్ని కాదు, నా భార్యని. రావే. తప్పు వాళ్ళ వైపు పెట్టుకుని మన మీద నెడుతున్నారు. మనం ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం, మళ్ళీ అలాంటి రోజులు తొందరలోనే రావాలి. అప్పుడు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలను మెచ్చి కృష్ణదేవరాయలు మంచి బహుమతితో సత్కరించారట. ఈ కథలో నీతేంటి? ఎప్పుడైనా ఆవేశాన్ని కాకుండా బుద్ధిని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడాలని అర్థమైంది. గుడ్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సంగతి చెప్తాను, విను. ఇది నీలాంటి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటి పిన్ని? ఈ మధ్య చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు బాగా తిరుగుతున్నాయి అని టీవీల్లో పేపర్లో వస్తుంది కదా. అవును పిన్ని. వీధి చివరన, స్కూల్స్ దగ్గర అలాంటి వాళ్ళు కాపు కాచుకుని ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు అలాంటి వాళ్ళెవరైనా నిన్ను పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారనుకో, అప్పుడు నువ్వు భయపడకూడదు, కంగారు పడకూడదు. చాలా సమయస్ఫూర్తితో ఆలోచించాలి.
అక్కడ అందుబాటులో ఏవైనా వస్తువులుంటే వాటితో మనం తప్పించుకోగలమా లేదా అని ఆలోచించాలి. మట్టుందనుకో కళ్ళల్లో కొట్టి పారిపోవాలి. అలాగే కారం లాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకో వాటినైనా బంధించిన వాళ్ళ కళ్ళల్లో కొట్టాలి. వాళ్ళు తేరుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో తప్పించుకోవాలి. ఇది చెప్పడానికే ముందు నీకు తెనాలి రామకృష్ణుడి కథ చెప్పాను. అపాయంలో ఉన్నప్పుడు చాకచక్యంతో ఉండడం చాలా అవసరం. సరేనా? సరే పిన్ని. నీకలాంటి ప్రమాదం ఎప్పుడూ రాదు. ఒకవేళ ఎప్పుడైనా వస్తే అందుబాటులో ఉన్న వాటినే ఆయుధాలుగా మార్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడూ ఇలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటావు. థ్యాంక్స్ పిన్ని. సరే, ఇక వెళ్ళి తిందామా? పద. నువ్వు చెప్పిన మాటలు నాకు స్కూల్ దగ్గర గుర్తుకు రాలేదు. వచ్చుంటే రౌడీ అంకుల్ మాటలు నమ్మి కారు ఎక్కుండేదాన్ని కాదు. ఇదిగో నువ్వు అడిగినట్టే బిర్యానీ తీసుకొచ్చాను. ఏంటలా చూస్తున్నావు? కడుపు నిండా తిను. మసాలా ఎక్కువ తినకూడదమ్మా, కడుపులో మంట పుడుతుంది. కారంగా ఉంటుందా? చాలా కారంగా ఉంటుంది. మంట 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 మంట. మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా చేసావా? ఒరే మల్లేష్, తొందరగా రారా. ఏమైంది? రే, ఆ పిల్ల బిర్యానీ మసాలాని కంట్లో కొట్టి పారిపోయిందిరా. మనం అనుకున్నంత అమ్మాయికురాలు కాదు, చాలా ముదురులో ఉంది. బయటకు పోయింది, పట్టుకోరా. బయటికి రాలేదే. నా కళ్ళలో కూడా కొట్టేసింది. మంట మంట. రే మల్లేష్, వాటర్ బాటిల్ కింద పడింది, తీసుకో. అది తప్పించుకుంది, పట్టుకుందాం. పదరా, పద. బావా, ముందుకు వెళ్ళి అడుగుదాం. పద. అదిగో పాప. ఏ పాప, ఏ, ఆగు. ఎటు వెళ్ళింది? కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది, ఇంతలోనే మాయమైపోయింది. ఎంతమందిని అడిగినా ఎవరో తెలీదని అంటున్నారు. సౌమ్య ఆచూకి ఎలా కనిపెట్టగలుగుతామో అర్థం కావడం లేదు.
పద. ఆ బుడ్డది దొరకాలి. దాన్ని పద. బావా వెళ్ళి ఇటువైపు ఒకసారి అడుగుదామా? పద. బావా వాళ్ళని ఒకసారి వెళ్ళి అడుగుదాం. పద. పద. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మీరు ఇక్కడ వాళ్ళేనా? మీరు ఈ ఏరియా వాళ్ళేనా? అవును. ఏం కావాలి మీకు? చిన్న ఎంక్వైరీ. పోలీసోళ్ళా మీరు? అయ్యయ్యో కాదండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎంక్వైరీ అంటేను ఆ, ఓ పాప గురించి ఎంక్వైరీ అండి. ఈ ఫోటో చూడండి. ఈ పాప కనిపించట్లేదు. ఎవరు కిడ్నాప్ చేశారు? అన్ని ఏరియాలు వెతుకుతున్నాం. మీకేమైనా కనిపించిందా? కనిపించలేదండి. బాగా చూడండి. చూసామండి. మేమెప్పుడూ ఎక్కడ చూడలేదు. ఓకే అండి. ఆ పిల్ల చూస్తే తప్పించుకొని పారిపోయింది. వీళ్ళు చూస్తే ఆ పిల్ల ఫోటోని పట్టుకొని వెతుకుతున్నారు. ఇలా అయిందేంట్రా బాబు? అదిగో పాప. పదరా. అక్కడ ఉంది, పద. ఏ పాప, ఏయ్, ఆగు. 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 ఏయ్, ఛ! ఎంత పెద్ద దెబ్బ కొట్టింది. అది పెద్ద ముదురులా కనిపించిందని చెప్పాను కదా. ఎటు వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఈ విషయం నిహారిక మేడంకి చెప్పడం మంచిది. తిడుతుంది. ఈ విషయం ఆ డేవిడ్ గారికి ఫోన్ చేసి చెబుతుంది. తొందరపడి చేయకుండా ఉండడం మంచిదేమో. నాకు తెలిసి ఆ పిల్ల వాళ్ళింటికే వెళ్ళిపోయి ఉంటుంది. మనం తర్వాత అయినా ఈ విషయం చెప్పక తప్పదు. అంతేనంటావా? ఏం ఆలోచించకు. ఏం జరిగితే అది జరుగుతుంది. చెప్పే. చెప్పు. మేడం, ఏంటి? డబ్బులేమైనా కావాలా? అది కాదు మేడం. ఆ సౌమ్య సౌమ్య మా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయింది. వాట్? అవును మేడం. ఎలా? తినడానికి బిర్యానీ కావాలని అడిగింది. తీసుకొచ్చిచ్చాను. బిర్యానీ మాత్రమే తెచ్చావేంటి? చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు కూడా తెచ్చిపెట్టకపోయావా? ఆ అంటే ఛై, నోర్మోయ్! బుద్ధిలేని గాడిదలారా. కిడ్నాప్ అయిన పిల్లకి తిండి మీద ధ్యాసే ఉండదు. అలాంటిది చికెన్ బిర్యానీ కావాలని అడిగినప్పుడే ఎందుకు ఏంటి అని ఆలోచన ఉండద్దు? మెంటల్ దానా, అరమెదడుదానా. జాగ్రత్తగా ఉండండి. అసలే అది ముదురు అని చెప్పాను. నేనిలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను మేడం అంటూ పెద్ద బిల్డప్లు ఇచ్చావు. సారీ మేడం. నువ్వు సారీ చెప్తే అది తిరిగొస్తుందా? వెతకండి, బాగా వెతకండి. ఎలాగైనా సరే పట్టుకొని నాకు ఫోన్ చేయండి. లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. అలాగే మేడం. తొందరగా తగలడండి. మేడం, ఇంకో విషయం. ఏంటి?
ఎవరో ఇద్దరు ఆ పాప ఫోటో పట్టుకొని అందర్నీ అడుగుతున్నారు.